హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 84వ భాగం. ఆవిడ తేరుకోవటానికి 2 నిమిషాలు పడితే కొట్టిన పరమేశ్వరన్ గారు మాత్రం కోపంతో ఊగిపోతూ ఉన్నారు. మణికర్ ఆశ్చర్యంగా పరమేశ్వరన్ గారి వైపు చూస్తూ, ఏం చేస్తున్నావు నానా అని అరిచాడు. ఇది ఎప్పుడో చేయాల్సిందిరా, ఆలస్యం చేశాను. అది ఏం చేసినా తల ఊపుతూ సైలెంట్గా ఉన్నందుకు ఈరోజు చూసావా ఎంత రాద్ధాంతం చేస్తుందో. దీనిని కొట్టటం కాదు, చంపాలి అని అరుస్తూ ఉన్నారు. వాళ్ళ అరుపులకి లోపల ఉన్న హారిక కంగారుగా బయటికి వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉండగానే పరిమళ గారు పైకి లేచి, చల్లబడ్డాయా తల్లి నీ కళ్ళు? ఏం పుట్టుకే నీది? నన్ను, నా భర్తని, నా కొడుకుని విడదీయటానికి వచ్చినట్టున్నావు కదే. చచ్చిపోవే, చచ్చిపో అని అరుస్తూ ఉంటే పరమేశ్వరన్ గారు మరోసారి చెంప మీద కొట్టి, తను కాదు చావాల్సింది నువ్వు. నీ పిచ్చి చేష్టల వల్ల తను ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఇన్ని రోజులు కోడలి ఈ ఇంట్లో సంతోషంగా ఉంది అనుకున్నాను, కానీ లేదని ఈ రోజే తెలిసింది. నువ్వు నీ కొడుకు కలిసి నా కోడల్ని రాచి రంపాన పెడుతున్నారు కదా. వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కానీ వాడి అవసరానికి తప్ప మరెప్పుడు వాడి భార్య గుర్తుకు రాదు అని మణికర్ వైపు కోపంగా చూస్తూ చెప్పగానే మణికర్ బాధగా తలదించుకున్నాడు. ఇప్పుడు ఎందుకురా తలదించుకున్నావు? నీ భార్యతో 2 మాటలు మాట్లాడే టైం కూడా తీసుకోలేకపోయావా అని అడిగారు కోపంగా. అది నాన్న, ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరికి పడింది. ఇంతకు ముందు నాకు హారిక హెల్ప్ చేసేది, కానీ ఇప్పుడు అలా హెల్ప్ చేయటానికి ఎవరున్నారు చెప్పు? అందుకే ఆ వర్క్లోనే తలమునకలవుతూ ఉన్నాను. కొద్ది రోజులు హారికని పట్టించుకోలేదు, అంతేకాని తనంటే నాకు ఇష్టం లేదని కాదు కదా అని అంటూ ఉండగానే హారిక కంగారుగా పరమేశ్వరన్ గారి దగ్గరికి వచ్చి, పర్వాలేదు మావయ్య, వదిలేయండి, నాకు ఇవన్నీ అలవాటైపోయాయి. ఇప్పుడు కొత్తగా మీరు కోప్పడినంత మాత్రాన ఒరిగేది ఏమైనా ఉందా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే మణికర్ బాధగా తన వెనకే వెళ్ళాడు. పరిమళ గారు కోపంతో ఊగిపోతూ, అది దాని తమ్ముడు చేసిన తప్పుకి నన్ను కొడుతున్నారేంటి అని ఆవేశంగా అరుస్తూ ఉంటే పరమేశ్వరన్ గారు మరోసారి చెయ్యెత్తి ఛ అంటూ చేతిని కిందకి దించి, ఎందుకే ఇలా తయారవుతున్నావు? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవా ఏంటి? తను కూడా నీ తోటి ఆడపిల్ల అని ఎందుకు గుర్తించవు? మా అమ్మ కూడా నిన్ను ఇలాగే చూసుకుందా? నువ్వు మాత్రం ఎందుకు నీ కోడలి విషయంలో ఇంతలా మారిపోతున్నావు? బాలింత చేత ఇన్ని పనులు చేయించటానికి నీకు మనసెలా వస్తుందే? ఛ, నిన్ను నా భార్యగా చెప్పుకోవటానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఇన్నాళ్ళు ఏదో తెలిసి తెలియని తనం, పట్టుదల అనుకుని వదిలేశాను, కానీ ఇకపై అలా కుదరదు. చస్తా అని నువ్వు బెదిరించటం కాదు, నేనే నిన్ను చంపేస్తాను, అర్థమైందా అని గట్టిగా అరిచి రూంలోకి వెళ్ళిపోతే మొదటిసారి పరమేశ్వరన్ గారిలో భరించలేనంత కోపం పరిమళ గారి మీద చూపించటంతో మొదటిసారి భయపడ్డారు. లోపలికి వెళ్ళిన మణికర్ బెడ్ మీద పాపని నిద్రపుచ్చుతున్న హారిక పక్కనే నిలబడి, సారీ హారిక, నీ విషయంలో నిర్లక్ష్యం చేసింది నిజమే, కానీ నన్ను కూడా అర్థం చేసుకోరా అని అంటుంటే, పర్వాలేదు, నాకు అర్థమవుతుంది అని చెప్పి పాపని నిద్రపోయిందనుకుని పైకి లేచి కూర్చుని, ఒకే ఒక్క మాట అడగనా మణికర్ అని బాధగా అడిగింది హారిక. హా అని మణికర్ అయోమయంగా చూడగానే, ఎందుకు నీకు నైట్ టైం మాత్రమే నేను గుర్తుకు వస్తున్నాను? ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా లంచ్ చేసే టైంలో ఒక్క మెసేజ్, హారిక తిన్నావా అని ఎందుకు పెట్టవు?
నైట్ ఇంటికి రాగానే పాపతో ఆడుకునే టైంలోనైనా తిన్నావా హారిక అని ఒక్క మాట ఎందుకు అడగవు? ఆఖరికి నైట్ నేను పనంతా చేసుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను సంతోషపెట్టినా సరే నువ్వు కనీసం నా గురించి ఆలోచించేది ఏమీ లేదు. ఎందుకు? తప్పు నాలో ఉందా? నీలో ఉందా? అని అడుగుతుంటే మణికరికి బాధ వేసి తనని గట్టిగా హత్తుకొని, సారీ హారిక, ఇక ఎప్పుడు నీ విషయంలో ఇలా ఉండను అని బాధగా అన్నాడు. ఇట్స్ ఓకే మణికర్. ఇప్పటికైనా నా తమ్ముడు ఇంత గట్టిగా చెప్పాడు కాబట్టి గుర్తించావు. కానీ లేకపోతే ఇది కూడా ఉండేది కాదు కదా! పర్వాలేదు, వదిలేయ్ అని అంటుంటే మణికర్ హారికని వదలకుండా గట్టిగా పట్టుకొని, అలా మాట్లాడకు హారిక. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా! వర్క్‌లో పడి కొన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు అంతే. ఇకపై ఇలా ఉండదు. ఇలా అస్సలు ఉండను. నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన మణికర్‌గానే మారిపోతాను అని మాట ఇచ్చాడు. తర్వాత రోజు నుంచి పరిమళ గారు పరమేశ్వరన్ గారికి కొంచెం భయపడి హారికకి హెల్ప్ చేస్తూ ఉంటే, హారిక కనీసం ఈ మాత్రమైన సాయం అందుతున్నందుకు సంతోషించింది. మణికర్ కూడా తనకి కొంతలో కొంత టైం కేటాయిస్తూ హారికతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడో ప్రేమించినప్పుడు పెళ్ళైన కొత్తలో హారికతో మణికర్ అలా మాట్లాడాడు. ఆ తర్వాత తనతో మనస్ఫూర్తిగా ఫ్రీగా మాట్లాడిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ తిరిగి మణికర్ నార్మల్‌గా మారటంతో కొంచెం సంతోషించింది హారిక. అలా మరో 2 వారాలు గడిచిపోయాయి. ఈ 2 వారాలలో పాపకి 6వ నెల పడటం వలన అన్నప్రాసన కూడా జరిపించేశారు. మేనమామ అయిన విశాల్ చేతుల మీదుగానే. అన్నప్రాసన కోసం వచ్చిన విశాల్ హారిక బాగానే ఉంది అని అనుకున్నాక అప్పుడు మణికర్ పరమేశ్వరన్ గారితో నార్మల్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. కానీ పరిమళ గారితో ర్యాష్గానే మాట్లాడాడు. బట్ పరిమళ గారికి విశాల్ని చూసి మరొకసారి తనకి జరిగిన అవమానం గుర్తుకు వచ్చి అదంతా కూడా హారిక వల్లే అనుకుని హారిక వైపు ఎర్రబడిన కళ్ళతో చూసి పళ్ళు నూరుకుంటూ ఎలాగైనా సరే దానికి బదులు తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. మరొక 4 రోజుల్లో మణికర్ని చేస్తున్న ప్రాజెక్ట్ ఫుల్గా కంప్లీట్ అవ్వటంతో వాళ్ళ కంపెనీ వాళ్ళు పార్టీ ఇచ్చారు. హారికని కూడా తీసుకువెళ్ళాలనుకున్నాడు మణికర్. కానీ పాప ఒంటరిగా ఉంటే భయపడుతుందని, పై పైగా రావటానికి లేట్ అవుతుందని హారిక రానని చెప్పింది. మణికర్ కూడా హారికతో త్వరగా రమ్మందని వస్తానని చెప్పి పార్టీకి వెళ్ళాడు. అక్కడ ఎండి సిఈఓ మాట్లాడాక ఆ ప్రాజెక్ట్లో పనిచేసిన వాళ్ళందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు. పార్టీ ఎంజాయ్ చేయమని స్పీచ్ అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు కూల్ డ్రింక్, జ్యూస్, డ్రింక్స్, స్టార్టర్స్, డిన్నర్ అంటూ వెళ్ళిపోయారు. మోక్ష ఫాస్ట్ కల్చర్కి కొంచెం అలవాటు పడే ఉంది. అందుకే లైట్గా రెడ్ వైన్ తీసుకుంది. బట్ తన కొలీగ్స్లో ఫాస్ట్ కల్చర్కి బాగా అలవాటు పడిన వాళ్ళు తన చేత బలవంతంగా వైన్ తాగించారు. 3 గ్లాసెస్ ఆఫ్ వైన్ ఆల్రెడీ రెడ్ వైన్ తీసుకొని ఉండటం వలన మత్తు నెత్తికెక్కటంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంది మోక్ష. మణికర్ కూడా లైట్గా డ్రింక్ చేస్తున్నాడు. ఎక్కువగా తీసుకుంటే హారికకి ఇబ్బంది అవుతుందని. ఇంతలో మోక్ష డ్రింక్ తాగిన మత్తులో మణికర్ని వెతుక్కుంటూ తూలుతూ వచ్చింది. తన కొలీగ్స్తో మాట్లాడుతున్న మణికర్ కనిపించి మత్తుగా నవ్వుతూ మణికర్ దగ్గరికి వచ్చి రాణితో మాట్లాడాలి అని మణికర్ చేతిని పట్టుకుంది మోక్ష. మణికర్ అయోమయంగా మోక్ష వైపు చూస్తూ ఏంటి మోక్ష అంటుంటే నువ్వు రా ముందు అని మత్తుగా తూలుతూనే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి మణికర్ని గట్టిగా హత్తుకొని ఉండిపోయింది.
మణికర్ షాక్తో బిగుసుకుపోయి మోక్ష అంటూ తనని దూరం జరుపుతూ ఉంటే ఏడుస్తున్నట్టు మోక్ష సౌండ్స్ చేస్తూ మణికర్ని ఇంకొంచెం గట్టిగా హత్తుకొని నాకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నిలబడలేకపోతున్నాను అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నన్ను ఇంటికి తీసుకువెళ్ళవా అని బేలగా మొహం పైకెత్తి అడిగింది. మణికర్కి తనకి ఎక్కువ అయ్యిందనిపించి ఉండు నీ ఫ్రెండ్స్ని పిలుస్తాను అంటుంటే ఓహో వాళ్ళు నువ్వే తీసుకువెళ్ళు, వాళ్ళు కాదు నువ్వే తీసుకువెళ్ళు, లేదంటే నేను ఏడుస్తాను అంటూ కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. మణికర్ తల పట్టుకుని మోక్ష ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఇంతలో తన ఫ్రెండ్స్ తనని వెతుక్కుంటూ వచ్చి అయ్యో మోక్ష ఏమైంది అంటూ వాళ్ళు కూడా లైట్గా డ్రింక్ చేసి ఉండటం వలన మత్తుగానే అడిగారు. నన్ను మణికర్ ఇంటికి తీసుకువెళ్తున్నాడు, నన్ను తీసుకువెళ్ళనంటున్నాడు, నన్ను తీసుకువెళ్ళమని చెప్పండి అని గోలగోల చేస్తూ ఉంటే మేము తీసుకువెళ్తానంటున్నా మోక్ష ఒప్పుకోకుండా నన్ను మణికర్నే తీసుకువెళ్ళాలి అని అరుస్తూ ఉంది. మణికర్ అసహనంగా మోక్ష వైపు చూస్తూ స్టాప్ దిస్ నాన్ సెన్స్ మోక్ష అని అరుస్తూ ఉంటే తన ఫ్రెండ్స్ మణికర్తో ప్లీజ్ కొంచెం తనని రూమ్ దగ్గర డ్రాప్ చేయండి, మేమే బలవంతంగా తన చేత డ్రింక్ చేయించాం, ఇప్పుడు మేము కూడా కరెక్ట్గా డ్రైవ్ చేసే పొజిషన్లో లేము, మమ్మల్ని మా బాయ్ ఫ్రెండ్స్ తీసుకువెళ్తారంట అని అడగటంతో మణికర్ ఇక తప్పదన్నట్టు తన కొలీగ్స్కి బాయ్ చెప్పి అలాగే హారిక కూడా త్వరగా రమ్మని చెప్పటంతో మోక్షని తీసుకొని బయలుదేరాడు తన కారులో. కారులో కూర్చున్న మోక్ష కుదురుగా ఉండకుండా మణికర్ భుజాల మీద పడుతూ లేస్తూ మణికర్కి ఇరిటేషన్ తెప్పించింది. మోక్ష కుదురుగా ఉండు అంటూ తనని సరిగా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి కష్టంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో మోక్ష సీట్ బెల్ట్ తీసుకుంటూ నాకు ఇది వద్దు అని అరుస్తూ ఉంటే మోక్ష షట్ యువర్ వాయిస్ అని గట్టిగా అరవటంతో మోక్ష వా అంటూ ఏడుపు ఎత్తుకుంది. ఏమైంది మోక్ష అని కంగారుగా అడుగుతూ కార్ సైడ్కి ఆపగానే నువ్వు నన్ను అరిచావు అని ముద్దుగా మాట్లాడుతుంటే మణికర్ తనకి తెలియకుండానే నవ్వుతూ మరి కుదురుగా ఉండకపోతే అరవకుండా ఉంటానా, ఒక్క పావుగంట సైలెంట్గా ఉండు, నిన్ను ఇంటి దగ్గర దించేస్తాను అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేయగానే మణికర్ చెప్పినట్టు నోటు మీద వేలు వేసుకొని పావుగంట సైలెంట్గా కూర్చుంది మోక్ష. మోక్ష రూమ్ రావటంతో పద మోక్ష నిన్ను మీ ఫ్లాట్లో వదిలిపెడతాను అని అంటూ కిందకి దించాడు. ఇంతలో మోక్ష మణికర్ని టైట్గా హగ్ చేసుకొని నీకు గుర్తుందా మణికర్ ఆ రోజు అని ముక్కలుగా కష్టంగా మాట్లాడుతుంటే మణికర్కి సరిగా అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు మోక్ష, సరే సరే ఏదైనా రేపు మాట్లాడుకుందాం, పద నిన్ను ఫ్లాట్లో వదిలిపెడతాను అంటూ ముందుకు నడిపిస్తూ ఉంటే మోక్ష వెళ్లకుండా మణికర్ని కూడా ఆపుతూ ఆగు మణికర్ నేను నీతో మాట్లాడాలి అంటూ మణికర్ మొహంలోకి చూస్తూ నన్ను అలా బట్టలు లేకుండా చూసిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. ఎందుకో అప్పట్లో కోపం బాధ వచ్చాయి కానీ నిన్ను ఏమీ అనలేకపోయాను, అందులో నీ తప్పు కూడా లేదులే అని మత్తుగా మాట్లాడుతూనే కింద పడబోతూ ఉంటే మణికర్ కంగారుగా తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని ఇప్పుడు అవన్నీ ఎందుకు మోక్ష అని ఇబ్బందిగా అన్నాడు మణికర్. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు మణికర్ అని తన పెదవుల మీద ముద్దు పెట్టింది మోక్ష గట్టిగా, మత్తులో ఏం చేస్తుందో తెలియక. Thank you for listening and please like, share, comment and subscribe.